శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం. లైవ్ చూద్దాం. సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతకుముందే కేబినెట్లో విస్తృతంగా అనేక అంశాల మీద చర్చించి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. మొదటిగా ఏదైతే కేరళలో గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ దేశంలో ఏనాడు జరగనంత విపత్తు వాయనాడు జిల్లాలో జరిగిందో దానికి కేబినెట్ అంతా ప్రగాఢ సానుభూతిని దిగ్భ్రాంతిని తెలియజేయటం జరిగింది. వారి కుటుంబాలు చనిపోయిన వారి కుటుంబాలకి ఆత్మ శాంతించాలని కేబినెట్ సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో సానుభూతిని ఆ కుటుంబాలకు తెలిపాం. దానితో పాటు ఏదైతే విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, దెబ్బతిన్న కుటుంబాలకు, అనేక రంగాలుగా ఆస్తి నష్టం ఇతరత్రా ఏదైతే జరిగిందో ఆ కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ కావాల్సిన అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా, అది ఆర్థికంగా కావచ్చు, వైద్య రీత్యా కావచ్చు, విపత్తును ఎదుర్కొనే దాంట్లో మ్యాన్ పవర్ కానీ, మిషనరీ కానీ, ఇతరత్రా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మిగతా ముఖ్యులతో మాట్లాడి తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తుంది అని మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేయటం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం. రెండవది, గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదవాడి కష్టాల్లో పాలు పంచుకునే దాంట్లో మాటలకే పరిమితం అయింది తప్ప చేతల్లో ఏమి చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేబినెట్లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి పేదవాడికి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి
ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో చూసాం, ఎవరెవరికో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది. కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు ఏషా సింగ్ గారు, అదే రకంగా నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాదులో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్లో. అదే రకంగా విధి విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరిరతన్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా మా సోదరుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఆ ప్రభుత్వంలో ఆ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సుమారు 2000 ఎకరాలకు నీలియాలని చాలా పోరాటం చేశారు. 2 లక్షల ఎకరాలకు నీలియాలని పోరాటం చేశారు. కానీ ఏది పోరాటం చేసినా ఆర్భాటాలే చేసింది తప్ప ఆనాటి ప్రభుత్వం నిజంగా రైతన్నలు ఆదుకునే దాంట్లో వారి చిత్తశుద్ధి ఏందో మనకి తెలియంది కాదు. ఈనాడు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ని కంప్లీట్ చేయటం కోసం ఆనాడు వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా శాంక్షన్లు చేసిన ఎస్టిమేట్లలో ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి కాంపోనెంట్లు కూడా పెట్టకుండా ప్రాజెక్టులు కేవలం వర్కుల కోసమే పెట్టిన సందర్భం మనం చూసాం. ఈనాడు ఈ ప్రభుత్వం ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పట్టుపట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేబినెట్ని ఒప్పించి 2 లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ని ఈ కేబినెట్లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఇటీవల గవర్నర్ గారు ఏదైతే 2 ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది. మళ్ళీ ఈ కేబినెట్లో పెద్దలు కోదండరామ్ గారిని, అదే రకంగా అమీర్ అలీ ఖాన్ గారిని, ఇద్దరు పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీలుగా మళ్ళీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపటం జరిగింది ఈ కేబినెట్లో. ఎందుకంటే మీకు తెలియంది కాదు, కోదండరామ్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల మనోభావాల కోసం ఏ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన మహానుభావుడికి ఆనాటి ప్రభుత్వం ఎంత గౌరవం ఇచ్చిందో మనకు తెలియంది కాదు. ఈ ప్రభుత్వంలో కోదండరామ్ గారికి తప్పకుండా ఒక సముచిత స్థానం ఇవ్వాలని మళ్ళీ తిరిగి వారిని అమీర్ అలీ ఖాన్ గారిని కూడా సభ్యులుగా రికమెండ్ చేస్తూ కేబినెట్ ఈరోజు మళ్ళీ గవర్నర్ గారికి రికమెండ్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదంటే ఆనాటి ప్రభుత్వం రైతుల పక్షపాతమేమో, రైతులని అన్ని రంగాల్లో ఆదుకుంటామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం నిజాం షుగర్స్ని ఏ రకంగా విస్మరించిందో మనకు తెలియంది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిజాం షుగర్స్ని రివైవ్ చేయటానికి పెద్దలు శ్రీధరబాబు గారు చైర్మన్గా ఒక సబ్ కమిటీని వేసి ఆ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నిధులని 2 విడతలుగా రిలీజ్ చేసి దాన్ని రివైవ్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో
రివైవ్ చేయాలని ఇచ్చిన డబ్బులతో పాటు ఇంకా ఏదైనా అవసరం ఉంటే దాన్ని సహాయం చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు ఏదైతే అక్కడ ఇథనాల్, అదే రకంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలను కూడా మళ్ళొకసారి సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తే నిధులు ఎంత అవసరమైనా రైతులను ఆదుకునే దాంట్లో, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనేది ఈరోజు ఈ కేబినెట్ చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఏదైతే మూసీని ప్రక్షాళన చేసి ఈ హైదరాబాద్ వాస్తవులకి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో మన బడ్జెట్లో మీరు స్పష్టంగా చూశారు. కనీ విని ఎరగని రీతిలో 10,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించాం. దాంతో పాటుగా అదనంగా మూసీ రివర్ను కూడా ప్రక్షాళన చేయాలి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేబినెట్ అందరూ కూడా అదే దృష్టితో పనిచేస్తుంది. ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్, షామీర్పేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈనాడు. అంటే మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని షామీర్పేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి తరలించి ఆ నీటిలో 15 టీఎంసీల నీటిని తరలించే దాంట్లో 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి, 10 టీఎంసీలు నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు, అదే రకంగా మూసీలో రెగ్యులర్గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఇంత క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది ఒక్కొక్కటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం చర్యలు ఏ రకంగా చేపడుతుందో యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులు పొన్నం ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు హుస్నాబాద్ ఎత్తైన ప్రాంతానికి, పీఠభూమి ప్రాంతానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాలువలకు సంబంధించి 437 కోట్ల రూపాయలని బడ్జెట్ ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రికి, అదేవిధంగా సహచర కేబినెట్ మంత్రులందరికీ, అధికారులందరికీ ధన్యవాదాలు. అక్కడి స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాజెక్టు 13వ తారీఖు 7/2007 నాడు ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 13వ తారీఖు 7వ నెల 2007. ఇలా 1 ఆగస్టు 2024, దాదాపు 17 సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితి. 17 సంవత్సరాల 2007 నుంచి 14 వరకు దాదాపు 70-80% పనులు టన్నెల్తో సహా హెడ్ వర్క్స్ సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తయి, రైట్ సైడ్ 44 కిలోమీటర్ కెనాల్, లెఫ్ట్ సైడ్ 14 కిలోమీటర్కి సంబంధించిన అన్ని కూడా జరిగి కాలువల ద్వారా చేయాల్సిన పరిస్థితుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు, కేసీఆర్ గారు మొదటిసారి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడనే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవడడ్డం వస్తారో చూస్తా, ఇక్కడనే కుర్చీ చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు ఈ గౌరవేలు ప్రాజెక్టు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ గౌరవేలు ప్రాజెక్టు 10 సంవత్సరాల పూర్తి కాలే. పూర్తి కాకపోతే దాని కెపాసిటీ పెంచడమని మళ్ళీ భూ నిర్వాసితుల సమస్య, సాంకేతికమైనటువంటి అనుమతులు తీసుకోలేదని ఎన్జిటి సమస్యను, అదేవిధంగా
నిర్వాసితులతో సామరస్యంగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాన్ని పోలీసుల ద్వారా శాంతి భద్రతల సమస్య ద్వారా మిలిటరీ లాగా అర్ధరాత్రి మహిళలను చూడకుండా దాడులు చేసిన సంఘటనలు మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటాయి. మీకు జ్ఞాపకం ఉన్నా లేకున్నా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఆ దెబ్బలో కేసులో ఆ రాత్రి నిరంకుశత్వంగా జరిగిన వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా మార్చి 2వ తారీఖు 2023 నాడు ఆ ప్రాంతం లోపల మేమందరం కూడా ప్రాజెక్టు సందర్శనకు పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 2223 కిలోమీటర్లు కాలువల కొరకు సేకరించాల్సినటువంటి భూమికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కావచ్చు, మాకు హుస్నాబాద్ 3 జిల్లా కలెక్టరేట్లు వస్తాయి. ముగ్గురుతో అనేక సందర్భాల లోపల క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇరిగేషన్ శాఖ అధికారులతోటి తెప్పించుకొని ఆర్థిక శాఖ దాని తదుపరి ఇరిగేషన్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదాలు పొంది వల్ల క్యాబినెట్ అంతా కూడా దాన్ని ఆమోదింపజేసిందంటే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే మీ అందరికీ గతంలో హుస్నాబాద్ ఇది ఒక ఎత్తైన ప్రాంతంగా పీఠభూమిగా 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత రైతుల గుండె లబ్డబ్ అని కొట్టుకోదు, వరద కాలువ అని కొట్టుకుంటుందని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళందరూ ఆశీర్వచనతో నేను శాసనసభ్యుడైన తర్వాత నాకు కూడా ఒకటే వాంఛ, చిరకాలంగా నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేటువంటి దాని మీద మొదటి నుంచి సింగిల్ ఓరియంటేషన్గా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్గతంగా అన్ని రకాలుగా ఎక్కడెక్కడికి అవసరమైతే హుస్నాబాద్ శాసనసభ్యుడిగా మంత్రి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఆ యొక్క ప్రాజెక్టును ఈరోజు కార్యరూపం దాల్చుకున్నాం. దానికి సంబంధించి వెంటనే ఇప్పటికే భూసేకరణకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ పెగ్ మార్కింగ్ అంటారు, అది అయిపోయింది. కాబట్టి దాని తర్వాత డ్రాఫ్ట్ నోట్ ఏదైతే సాంకేతికమైన కార్యక్రమాలు జరుగుతాయి. సో అందులో కొంత చిన్న చిన్న సమస్యలు భూ నిర్వాసితులకు సంబంధించి ఎన్జిటి సమస్యలకు కూడా నేను ఇక్కడ నుండి వాళ్ళందరూ కూడా కోరుతాను. ఇలా ఈ ప్రాంతానికి నా హుస్నాబాద్తో పాటు గన్పూర్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క నీరు అందుతుంది. కాబట్టి ఇది ఫేజ్ 7 కింద వరద కాలువతోటి లోయర్ మానేరు ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది. కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లల్లో నీళ్లు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం. ఎప్పటికప్పుడు దాన్ని ప్రోగ్రెస్ను పర్యవేక్షించుకుంటూ పనిచేస్తాం. ఈ ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక పక్క మొదటి దశ ₹1,00,000 ఇచ్చినప్పుడు మా నియోజకవర్గం 2వ నియోజకవర్గం లబ్ధిదారులల్లో మొన్న కూడా మా నియోజకవర్గంలో దాదాపు ₹93 కోట్ల వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా వస్తాయి. అక్కడ ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడి వెనుకబడ్డటువంటి ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడే రైతాంగానికి కాలువ ద్వారా నీళ్ళు వచ్చినట్టయితే ఈ యొక్క రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు. అది మా ఆకాంక్ష. కాబట్టి ఈ విధంగా ఒకవైపు రుణమాఫీ, మరొక వైపు ఈ కాలువల ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. డెఫినెట్గా విత్-ఇన్ 1 month లోనే కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేయాలని రెడీగా ఉందన్న. ఆల్రెడీ ధరణికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఒక కమిటీని వేసామో కమిటీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. రేపు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ కూడా తీసుకొస్తున్నాం. మొత్తం అసెంబ్లీలో ఏం జరగబోతుందో రేపు చెప్పబోతున్నాం. ప్రభాకర్ గారు 17 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత గౌరవల్లి గెట్టపల్లి ప్రాజెక్టుకు మోక్షం లభించింది. 437 కోట్లు రిలీజ్ అయింది అంటారు. ఈ వరద కాలువలు ఎప్పటిలోగా పూర్తి కాబోతున్నాయి, ఎప్పటికీ నీళ్ళు అందించబోతున్నారు? సరే, ఇవాళే దానికి సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి అప్రూవల్స్ వచ్చినాయి. దీనికంటే ముందు క్షేత్రస్థాయి పని అంతా పూర్తి ఉంది. తదుపరి జరగాల్సినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, యాక్టివేషన్కి ఒక రెవెన్యూ విధి విధానాలని దాని ప్రకారంగా ప్రక్రియ కొనసాగుతుంది. గౌరవ మంత్రులు కూడా రెవెన్యూ పరంగా కూడా వారి ఆదేశాలను తీసుకుంటాం. ఇమ్మీడియట్గా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ యాక్టివేషన్ ప్రాసెస్ చేస్తాం. దాని తదుపరి కాలువలు సంబంధించి నిర్మాణానికి సంబంధించి కూడా వేగవంతంగా ఇక్కడ నిధులు వచ్చిన తర్వాత జాప్యం ఉండదు కాబట్టి పనులు జరుగుతాయి. వాస్తవంగా ఆ ప్రాంత రైతాంగాన్ని మీరు కూడా ఆ ప్రాంత రైతుగా ఆ ప్రాంత రైతుల్లో కూడా చాలా సంతోషంగా
ఈ కార్యక్రమం కొనసాగించే విధంగా అక్కడ బాధ్యతగా వ్యవహారం చేస్తాం. ఒక్కొక్కళ్ళు చెప్పండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం ఎట్లా చూస్తారండి మొత్తం? ఇప్పుడు ప్రభాకర్ అన్న నిన్నే అడుగుతున్నాను, ఉద్యమకారుడు. ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులు చాలా తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తాను. తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఇవాళ మా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం శాసనసభల, మీరు దయచేసి శాసనసభల ఒక యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఇప్పుడే ఫౌండేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వేరు, అది ఒకటి ఫౌండేషన్ వేసినారు. అది రాబోయే కాలం లోపల వృత్తులు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి అంశం మీద చాలా కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. దాంతో ఒకటి, దాని తర్వాత మనం తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు కొట్లాడిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నారు, నిరుద్యోగులే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వాయిదా వేయమనే పరిస్థితులలో ఉండేంత సీరియల్గా మేము ఉద్యోగాలు నియామకం చేయ ప్రయత్నం చేస్తున్నాం. అందులో వంగ మళ్ళీ రేపు డిస్కషన్ చేయంగా తినవంగ రుచులు ఎందుకు అన్నట్టు ఒక రోజు రేపు పొద్దుగాల మీరు కూడా దానిలో పార్టిసిపేట్ కాదు. సారీ సార్, రేషన్ కార్డ్ సపరేట్ అని చెప్పారు కదా సార్. జాబ్ క్యాలెండర్ మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆల్రెడీ ప్రకటించున్నారు, తేదీలతో సహా మీరు ప్రకటించున్నారు. ఇప్పుడు ఆ తేదీలను సవరించి మళ్ళీ కొత్తగా ఇష్యూ చేస్తున్నారు. చట్టబద్ధత చేస్తాం కదా, దాన్ని డిస్కషన్ పెట్టి ఇంకేమైనా మార్పులు చేర్పులు మీలాంటి వాళ్ళని సలహాలు చెప్తే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఎన్నికల సందర్భంగా చెప్పినాం. ఆనాడున్న సమాచారంతో ఇవాళ మళ్ళీ ఇంకా పక్క ఎగ్జిక్యూషన్లో మొన్న మేము ఇచ్చిన తర్వాత వాయిదా వేయమని వాళ్ళు వీళ్ళు అడిగినటువంటి పరిస్థితి రాకుండా ఒక పూర్ణమైనటువంటి క్యాలెండర్ తీసుకురావాలని ఆలోచన మీరు కూడా సలహా చెప్తే సంతోషం. ఇప్పుడు ఇన్ఎడిషన్ దట్ ప్రభాకర్ అన్న చెప్పిన దానికి ఇన్ఎడిషన్గా నేను చెప్పేది ఏంటంటే, జాబ్ క్యాలెండర్ విషయంలో ఆనాడు మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. దానికి చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది. భేషజాలకు పోకుండా అసెంబ్లీ సాక్షిగా అది పెడతాం. ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మంచి సూచనలు ఇస్తే వాటిని సేకరిస్తాం. మేము చేసిన దాంట్లో ఏదన్నా మంచి అనిపిస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పకుండా దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తాం. ఎస్, ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షినే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే జడ్జిమెంట్ రావడంతోనే ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ పిలిచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయో ఇవి రిలీజ్ షెడ్యూల్ ఏదైతే రిలీజ్ కాకముందు ఈ జడ్జిమెంట్ వచ్చేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతలతో ఎలా ఉందనేది అది వచ్చిన కపుల్ ఆఫ్ మినిట్స్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరు అంత స్పష్టంగా మాట్లాడి ఉండరు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి అంత క్లారిటీ ఉంది. గురించి రిజర్వేషన్లు కంటిన్యూ అవుతాయా, రిజర్వేషన్లు మార్చుతారా, ఎప్పటిలోగా పంచాయతీరాజ్ ఎన్నికలు ఉండబోతున్నాయి? డెఫినెట్గా ఏదైతే ఆల్రెడీ మొన్న కేబినెట్లో మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రి గారితో కూర్చొని చర్చించాం. బీసీ కులగణన ఏదైతే ఉందో దాన్ని చేసే దాంట్లో ఆల్రెడీ ఓటర్ లిస్టు రిలీజ్ ఇంకా 1-2 డేస్లో అవుతుందని అనుకుంటున్నాం. అది అవడంతో దాన్ని చేసి దాని పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది. ఓటర్ లిస్ట్ అనేది ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా పంచాయతీరాజ్ శాఖకు రావాలి. దాని తర్వాత దాని వికేంద్రీకరణ జరగాలి. కులగణన చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరూ కూడా దానికి పాజిటివ్గా డిస్కషన్ చేస్తారు. తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఒక విషయం 317 సంబంధించి 317 సంబంధించి సబ్ కమిటీ మెంబర్గా మేము అనేక సందర్భాల్లో సమావేశాలు కూర్చున్నాం. దయచేసి ఎవరైనా ఏదైనా ప్రొవొకేషన్ చేసినా 46 జీవో కావచ్చు, 208 2008 డిఎస్సి కావచ్చు, ఇంకా మళ్ళీ 1998 జీవోకి సంబంధించిన డిఎస్సి అన్ని రకాలు ఉన్నాయి. 46 అనేక రకాల అంశాలకు సంబంధించి పరిష్కార మార్గం చూపెట్టే విధంగా గౌరవ దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్గా, శ్రీధర్ బాబు గారు నేను మెంబర్లుగా
అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీలతోటి పలు దఫాలుగా చర్చ జరిగినది. దీని మీద ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దాన్ని పరిష్కారం చేస్తాం. పరిష్కారం మా ప్రభుత్వం గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారంగా బరాబర్గా రిజాల్వ్ చేస్తాం. రేషన్ కార్డ్ సపరేట్ అన్నారు కదా, అంటే క్రైటీరియా ఏంటి సార్ హెల్త్ కార్డ్ సంబంధించి సపరేట్? ఫస్ట్ ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ అదే ఫైనల్ చేయబోతుంది. విధి విధానాలు ఫైనల్ చేస్తే మిగతాది ఇంప్లిమెంటేషన్ అనేది వెరీ ఈజీ. విధి విధానాలు ఫైనల్ చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ. ఎల్ఆర్ఎస్ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వీలైనంత తొందరలో వాటిని కూడా పూర్తి చేయాలని, ఎందుకంటే ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ అది. వాటిని పూర్తి చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టాం. డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం. పంచాయతీ ఎలక్షన్ లో బీసీ రిజర్వేషన్ గత ప్రభుత్వం తగ్గించింది, దాన్ని సమీక్షిస్తారా? అదే చర్చనే లేదంటే ఇప్పుడు చెప్పింది వెళ్ళాను.